చెప్పాలని చెప్పి కోరుతూ సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు. పాయల్ శంకర్ గారు ఒక్క నిమిషం. పాయల్ శంకర్ గౌరవ ముఖ్యమంత్రి సభ్యుడు మళ్ళీ సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు సార్. నేను స్పష్టంగా, ఎందుకంటే వారి అబద్ధాలను చూసి నాకే ఒకసారి అనుమానం వచ్చింది, నేనేమైనా నిజంగానే వ్యవసాయ మోటార్ల కాడీలు మీటర్లు పెడతారని అన్ననా ఏంది అని మొత్తం రికార్డు తెప్పించిన అధ్యక్ష. నేను సూటిగా తమ ద్వారా సవాల్ విసురుతున్నా. నేను చదివింది వాళ్ళు సంతకాలు పెట్టిన అగ్రిమెంటులో కాలం బై కాలం ట్రైపార్టీట్ అగ్రిమెంట్ ఎట్లా చేసిండ్రు, ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర మీటర్లు పెడతామన్నారు, ఏ విధంగా 500 యూనిట్స్ అబో కన్జ్యూమర్స్ దగ్గర మీటర్లు పెడతామన్నారు, ఏ విధంగా 200 యూనిట్ల కంటే పైన వినియోగదారుల మీద ఏ విధంగా మీటర్లు పెడతామన్నారు, సంతకాలు పెట్టిన అధికారులకు సంబంధించిన వివరాలు నేను స్పష్టంగా చెప్పడమే కాకుండా ఈ డాక్యుమెంటు వాస్తవాలను వారు చూసి నేర్చుకుంటారు, సర్దిద్దుకుంటారు, ఈ సభకు క్షమాపణ చెప్తారని ఊహిస్తే దీన్ని మళ్ళీ తప్పుదోవ పట్టించే విధంగా అధ్యక్ష, ఇప్పుడు నేను అడిగి హౌస్లో నేను ఏం మాట్లాడినో టోటల్ రికార్డ్ తెప్పించిన అధ్యక్ష. ఎక్కడైనా కానీ వ్యవసాయ పంపు సెట్ల దగ్గర వీళ్ళు మీటర్లు పెడతారని నేను మాట్లాడినా, నేను స్పష్టంగా ఒక్క మాట అడగదలుచుకున్నా. వెనకాల విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిండు. డిస్ట్రిబ్యూషన్ అధ్యక్ష, మనం అందరం వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చినాం, గ్రామాల నుంచి వచ్చినాం. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా, అవగాహన లేకుండా రాజకీయాలు కూడా రాలేదు. నేను ఒక్క మాట అడగదలుచుకున్నా అధ్యక్ష, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర 100% మీటర్లు పెడితే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ ఎక్కడుంటాయి అధ్యక్ష? డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ కింద వ్యవసాయ కనెక్షన్స్ ఉండవా? వ్యవసాయానికి పోయే కాడ నువ్వేం చేస్తున్నావు? హోల్సేల్గా డిస్ట్రిబ్యూషన్ దగ్గర పెడుతున్నావు. ఈచ్ ఇండివిజువల్ వ్యవసాయదారుడి దగ్గర నువ్వు మీటర్లు పెడతలేవు. కానీ నేను ఎక్కడైనా ఆ మాట అన్నానా? నేను ఎగ్జాక్ట్గా ఇందులో ఉన్న కంటెంటు చదివి వినిపించి నరేంద్ర మోడీ తోటి వీళ్ళు 2017 జనవరి 4 నాడు సంతకాలు పెట్టినరు. ఆ సంతకాలలో స్పష్టంగా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల దగ్గర జూన్ 30 తారీఖు 2017 లోపల మీటర్లు పెడతారు. అదేవిధంగా ఫీడర్ మీటరింగ్ దగ్గర జూన్ 2017కు పెడతారు. అదేవిధంగా 500 యూనిట్లు వినియోగించే వినియోగదారుల దగ్గర స్మార్ట్ మీటర్స్ పెడతారు. ఏది డిసెంబర్ 31, 2018. అదేవిధంగా 200 యూనిట్లు వినియోగించే వినియోగదారుల దగ్గర స్మార్ట్ మీటర్స్ 2019లో పెడతారని నేను చెప్పి ఎవరెవరు సంతకాలు పెట్టినరో అధికారుల పేర్లు కూడా చెప్పిన. ఈరోజు ఇప్పుడు నేను అడుగుతున్నా అధ్యక్ష, స్పష్టంగా ఈ రికార్డు అంత ఇక్కడ ఉంది. దీంతో పాటు ఈ రికార్డు కూడా వాళ్ళని ఒకసారి చూడమని. మళ్ళీ సభను తప్పుదోవ పట్టించి ముఖ్యమంత్రి గారు తొందరపడతారు, కాగితాలు తెచ్చిస్తే చదువుతారు. నాకేం తొందర ఏముంది అధ్యక్ష? పదవి పోయినందుకు మీకు తొందర ఉంది, మీకు బాధ ఉంది, మీకు దుఃఖం ఉంది. ఆ దుఃఖంలో మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతలేదు. ఇవాళ మీరు స్పష్టంగా ఒప్పందాలు చేసుకున్నారు. నరేంద్ర మోడీ గారు మీరు కలిసి 2017 జనవరి 4 నాడు సంతకాలు పెట్టినరు. ఇవాళ ఈ ఒప్పందం ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఒప్పందాలను ఒకవేళ అమలు చేయకపోతే, ఈ స్మార్ట్ మీటర్స్ బిగించకపోతే ఈ అగ్రిమెంటును ఉల్లంఘించడమని కేంద్ర ప్రభుత్వము డిస్కాంల మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు మెడ మీద కత్తి వేలాడుతుంది. వీళ్ళు చేసిన దుర్మార్గమైన ఒప్పందాలు తెలంగాణ రాష్ట్రానికి గుదిబండగా మారి, ఆనాడు వాళ్ళు ప్రేమించుకున్నప్పుడు సంతకాలు పెట్టుకున్నప్పుడు ఇవన్నీ కనిపిరాలి. కానీ ఎన్నికల దగ్గరకు వచ్చినప్పుడు వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెడితే రైతులు ఊరేస్తారని తెలిసి ఇవాళ మేము తిరగబడ్డాం. మేము 30,000 కోట్ల రూపాయలు తెచ్చుకోలేదు. ఎవరిని మభ్య పెడుతున్నారు అధ్యక్ష? ఇప్పుడు కూడా నేను స్పష్టంగా చెప్తున్నా, ఇది మీరు సంతకాలు పెట్టిందా కాదా, మీరు ఒప్పందాలు చేసిందా కాదా? ఈ 28 పేజీలలో మీరు సంతకాలు పెట్టి తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖను కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పి ఈరోజు విధి లేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ శాఖకు కల్పించి మళ్ళీ కూడా అబద్ధాలతోని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుండు. ఇప్పటికైనా నీ అనుభవం అంతా అబద్ధాల కోసం వినియోగించకు. నీ అనుభవము కనీసము ప్రజలకు, రైతులకు, వినియోగదారులకు ఉపయోగపడే విధంగా